వరంగల్లో భూ పంచాయతీలు పెరిగిపోతున్నాయి. ఒకే సర్వే నెంబర్పై ఇద్దరు ముగ్గురు యజమానులు ఉంటున్నారు. తాజాగా ఓ ఇద్దరి మధ్య అదే సమస్య తలెత్తింది. దాంతో వాదోపవాదాలు నడిచాయి. చివరికి ఏమైందో మీరే చూడండి. మా భూమిని కబ్జా చేస్తున్నారని ఒకరు, మేము డబ్బులు పెట్టి కొన్నామంటూ మరొకరు, ఇలా ఒకరిపై ఒకరు మాటలతో రెచ్చిపోయి వాదించుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో ఈ పరిస్థితి నెలకొంది. సర్వే నెంబర్ 285, 294 సర్వే నెంబర్లు మాకు సంబంధించిన భూమి ఉంది అంటూ కొండదేవయ్య చెబుతున్నాడు. మరోవైపు ఇదే సర్వే నెంబర్లు మేము కొంత భూమిని కొనుగోలు చేశామని కాసాని కుమారస్వామి, గండ్రాతి రామనారాయణలు అంటున్నారు. భూమికి సంబంధించి మా వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయంటూ ఒకరిపై ఒకరు వాదనలు చెప్పుకున్నారు. మరి దీనిపై అధికారులు స్పందించాలని మీడియా ముందు తమ వేదన చెప్పుకొచ్చారు. చాలా పద్మావతి కాలేజీ పక్కన అనుకున్న మెయిన్ రోడ్, ఖమ్మం మెయిన్ రోడ్లో మరి 1 ఎకరం 14 గుంటల భూమిని గత ఒక 30 సంవత్సరాల క్రితము మన నాగపూర్ కుమారస్వామి, నాగపూర్ సమ్మయ్య, సత్యనారాయణ వీళ్ళందరూ కూడా అన్నదమ్ములందరూ వారికి అమ్మడం జరిగింది. మరి వారు అమ్మినాక కూడా మళ్ళీ కోర్టులో కూడా లోక అదాలత్లో కూడా 6 లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని అప్పుడు వాళ్ళు వారి పేరు మీద కోర్టు ద్వారా అయినది. మరి దానిలో కూడా పాస్బుక్లు వచ్చినాయి. అంత కరెక్ట్ ఉన్న సమయంలో మరి ఈరోజు వచ్చి ఇంకా నాగపూర్ వాళ్ళే ఇంకా మరి వేరే వాళ్ళకు కాసాని కుమారస్వామి గారికి ఇంకా అమ్మినామని వారు ఇక్కడ పర్మిషన్ లేకుండా మరి వారు ఇక్కడ కబ్జా చేయడము, గోడ కట్టడము మేము ఆల్రెడీ సిపి గారి దృష్టికి, మరి ఏసీపీ గారి దృష్టికి, మరి సిఐ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. నేను 2007లో 285 సర్వే నంబరు నాగపూరి ఫ్యామిలీతో తీసుకున్నా సార్. నాగపూరి ఫ్యామిలీ మొత్తము 6 వాళ్ళ తల్లి 7 కలిసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేశారు. నాకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 2012లో బండి కుమారస్వామి దీన్ని ఎక్కించుకున్నాడు. దీన్ని ధరణి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో ఆయన మళ్ళీ ఎక్కించుకున్నాడు. ఆయన మీద నేను 2012లో కోర్టు కేసుకు పోయినాను. అప్పటి నుంచి ఆయనకు నాకు కేసులు నడుస్తున్నాయి. ఆయన దీని మీదకి మేము కానీ ఆయన రాలేదు, నేను రాలేదు. ఎందుకంటే కేసులు నడుస్తున్నాయి కాబట్టి మేమిద్దరం ఎవరు రాలేదు. నాకు 2018లోనే ఆయనతో నాకు కోర్టు ఆర్డర్ వచ్చేసింది. బండి కోసం నా మీద దౌర్జన్యం చేస్తాను. కట్టింది కూడా కూలకొట్టిన నేను ఏమో లేదు. కంప్లైంట్ ఇచ్చిన, సిపి గారికి ఇచ్చిన, అందరికి ఇచ్చిన, పేపర్ కూడా ప్రకటించిన, కలెక్టర్ గారికి కూడా ఇచ్చిన. కలెక్టర్ గారికి కాపీ కూడా ఉన్నాయి ఇక్కడ. దేవయ్యను వాళ్ళ బిడ్డ, బండి కోసం బిడ్డ నైట్ 10:30 వచ్చి కూలకొచ్చిన. 10:30కి వెళ్ళిపోయిన నుంచి 1 గంటకు వచ్చి కూలకొచ్చింది.